మరి పత్రి మేడంకి శతకోటి వందనాలతో మనకి ఈ చక్కని లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన జక్కా పద్మ గారికి కూడా కృతజ్ఞాభివందనాలు చెప్పుకుంటూ ఈ ప్లాట్ఫామ్లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా ధ్యానాభివందనాలతో మనం లలితా సహస్రనామాలకు వెళదాము. అరుణాం కరుణాతరంగితాక్షి ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివినామృతావయూకైః అహమిత్యేవ విభావవే భావాణి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటూ మనం ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ఆహ్వానించుకుంటూ తలుచుకుంటూ ఇప్పటి వరకు మనకి సృష్టి స్వరూపిణి అధ్యాయం, సౌందర్య స్వరూపిణి అధ్యాయం, చైతన్య స్వరూపిణి, మంత్ర స్వరూపిణి, కుండలిని స్వరూపిణి, జ్ఞాన స్వరూపిణి, శక్తి స్వరూపిణి, బీజ స్వరూపిణి, కళాస్వరూపిణి, తత్వస్వరూపిణి, చక్ర స్వరూపిణి, పిండోత్పత్తి స్వరూపిణి, ప్రజ్ఞాన స్వరూపిణి, జీవ బ్రహ్మైక్య స్వరూపిణి వరకు చెప్పుకున్నాము. అంటే ఆ 15 ఇప్పుడు 15వ అధ్యాయం దగ్గరికి 15వ అధ్యాయం ఏంటంటే బ్రహ్మానంద స్వరూపిణి. బ్రహ్మానంద స్వరూపిణి 15వ అధ్యాయం వచ్చాము. 151వ శ్లోకం. సత్యజ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్దని కళామాల కామరూపిణి. సత్యజ్ఞానానంద రూప అంటే సత్యం, జ్ఞానం, ఆనందం రూపంగా కలది. సామరస్య పరాయణ సమరస జ్ఞానం కలది. కపర్ధిని జటాజూటం కలది. కళాలమాల హెచ్చు తగ్గులతో కూడిన వరుస క్రమం కలది. కామధుక్ కోరికలను ప్రసాదించేది. కామరూపిణి కోరికల స్వరూపం. అమ్మా, నీవు సత్య జ్ఞాన ఆనంద స్వరూపము కలిగి సకల జీవుల ఎడల సమరస భావంతో ఉండు తల్లివి. జటాజూటధారి అయిన శివుని అర్ధాంగివి. 64 కళలను ధరించి నిత్య దేవతలచే పూజింపబడి భక్తుల కోరికలను భస్మం చేసి మోక్ష ప్రాప్తికి మార్గం సుగమం చేయు కామరూపిణివి. ఇక్కడ అద్వైతార్థం. సత్య జ్ఞానానంద రూప అంటే సత్యం, జ్ఞానం, ఆనందం ఈ మూడింట్లో ఏ ఒక్కదాన్ని అనుభూతి చెందాలన్నా, తెలుసుకోవాలన్నా ఈ మూడు కలిస్తేనే అనుభవానికి వస్తాయి. సత్యం ఏ కాలంలోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఏమాత్రం మార్పు లేకుండా ఉంటుంది. జ్ఞానం స్వయం ప్రబోధికం, బుద్ధి వికాసమే అంటే ఎన్లైటన్మెంట్. జ్ఞానం, ఆనందం సర్వమునందు సమాగమై ప్రేమ కలిగి సర్వకాల సర్వావస్థల యందు ఏమి జరిగినా పొంగిపోవడం, కృంగిపోవడం లేకుండా నిరంతరం ప్రశాంతంగా ఉండడమే పరమోత్కృష్టమైన ఆనందం. ఇటువంటి సత్యం, జ్ఞానం, ఆనందాలు తన రూపాలుగా కలిగిన వారే యోగీశ్వరులు. పనికి రాని ఆలోచనలను వదిలించుకుంటే మనం కూడా సత్య జ్ఞానానంద రూపిణిగా మారుతాం. సామరస్య పరాయణ. సమం అనగా ప్రాణశక్తి, రసం అనగా ప్రాణశక్తితో కూడిన జీవరసం. జీవుల శరీరమందలి ప్రాణశక్తితో కూడిన రసం రక్తము, మాంసము, క్రొవ్వు వంటి జీవ పదార్థాలతో కలిసి ఉంటుంది. విశ్వ ప్రాణశక్తి సకల జీవులలోనూ రక్తమాంసాలతో కలిసి ఉన్నట్లు గ్రహించవలెనని సామరస్య పరాయణ
అనే నామం చెబుతుంది. మరొక వివరణ ఏంటంటే, వైరుధ్యంగా కనబడే ప్రతి రెండు విషయాలకు మధ్య సంబంధాన్ని తెలుసుకుని ఆ రెండింటి మధ్య సమన్వయాన్ని గుర్తించి ఆ రెండింటి యందు సామరస్యాన్ని కలిగి ఉండడమే. అలానే విశ్లేషణాత్మకంగా విడివిడిగా కనిపించే విభాగాల మధ్య సంయోగాత్మక దృష్టి కలిగి ఉండడమే సామరస్య పరాయణ పరాయణ అని నామానికి అర్థం. కపర్ధిని జటాజోటం అంటే జడలు కట్టిన శిరోజములు కపర్ధములు అంటారు. మెదడులో మెదిలే ఆలోచనల సమూహాన్ని కపర్ధం అంటారు. ప్రతి వ్యక్తి యొక్క భావ ప్రవాహ రూపంలో శక్తియే ఉంటుంది. ప్రతి వ్యక్తి యొక్క భావ ప్రవాహ రూపంలో శక్తియే ఉంటుంది. కనుక ఆదిశక్తిని కపర్దిని అని కీర్తించారు. కళామాల అంటే విశ్వశక్తి మానవుల్లో 6 కళలుగా అనుగ్రహించబడింది. విశ్వశక్తి మానవుల్లో 6 కళలుగా గ్రహించబడింది. మానవుడు తన కర్మానుసారం తన కళలను ఎంచుకుని జన్మిస్తాడు. కానీ మానవ మనస్తత్వానుసారం ఉద్వేగం, హెచ్చుతగ్గులతో, ఆవేశ దుఃఖాలతో, పరస్పర విరుద్ధ భావాలతో, భయపడుతూ, భంగపడుతూ ఆ కళలు రకరకాలుగా మారుతుంటాయి. కాబట్టి సర్వ కళా స్వరూపిణి కళామాల అంటారు. కామతుక్ కామరూపిణి అంటే సత్య జ్ఞానానందం పొందాలనే కోరికయే కామం. ఈ కోరికను ప్రసాదించే విశ్వశక్తినే కామదుక్ అన్నారు. కోరిన రూపం దాల్చేదే కామరూపిణి. అందుకే దైవ స్వరూపిణిగా కీర్తించారు. 152వ శ్లోకం. కళానిధి కావ్య కళా రసజ్ఞ రససేవది పుష్టా పురాతన పూజ్య పుష్కరా పుష్కరేక్షణ. కళానిధి కళలకు నిధి, కావ్యకళ నాటకం వంటి కావ్యకళ, రసజ్ఞ నవరస జ్ఞానం కలది, రససేవది ఆనందరసపూర్ణమైనది, పుష్ట పోషింపబడేది, పురాతన అన్నిటికంటే ముందు నుంచే ఉన్నది, పూజ్య పూజింపబడేది, పుష్కర పోషణ కలగజేసేది, పుష్కరేక్షణ పుష్టిని కలిగించు చూపులు కలది. ఇప్పుడు శ్లోకానికి అర్థం. అమ్మా, నీవు సర్వ కళలకు నిధి అయి అందుగల కళారస సారానివి. పురాతన కాలం నుండి పూజలను అందుకున్న పుష్కరేక్షణ తల్లివి. అద్వైతం అర్థం ఇక్కడ. ఇప్పుడు కళానిధి 64 కళలతో అనుగ్రహింపబడిన మానవుడు ఏ కళలో ఉత్తీర్ణుడు కావాలన్నా నిగూఢమైన ఆ కుండలిని శక్తిని ఆశ్రయించాలి. తన సాధన ద్వారా ఆ శక్తిని జాగృతం చేసుకుని తన కళకు అన్వయించుకుని ప్రావీణ్యం పొందగలడు. కాబట్టి సర్వ కళలకు నిధి అయిన ఆ శక్తిని కళానిధి అంటారు. కావ్య కళ అంటే నాటకీయ కళ. ప్రతి మానవ జీవితం ఓ నాటకమే. ఆ నాటకంలో రాగద్వేషాలు, సుఖదుఖాలు ఉంటాయి. అవి క్రమంగా దైవం మీద ఆధారపడేలా రసవత్తంగా సంభవిస్తూ ప్రతి మానవుడు కనీసం మరణించే సమయానికి అంతా దైవమే నడిపిస్తుందని, ప్రతి జీవన కథనం వెనుక దర్శకుడు దైవమేనని, కానీ దైవాన్ని జీవించినంత కాలం గుర్తించలేకపోయినా తరువాత జన్మలో దైవ భక్తునిగా జీవించాలని కోరుకునేలా ప్రేరణ కలుగుతుంది. సకల జనుల జీవిత చరిత్రలను అత్యంత సమర్థవంతంగా ఎవరి కర్మలు ఎలా ఉన్నా, వారి వారి అనుభవాలు ఈ జన్మలో ఎలా సంభవిస్తున్నా, ఎవరెవరు దైవం అనే అనంత ప్రకృతిని ధిక్కరించి ఎలాంటి దుందుడుకు కర్మల ఆచరించిన కర్మలను ఆచరించిన చివరికి దేవుడా దేవుడా అనేటట్లుగా
రసవత్తంగా మధుమధురంగా బహు సంతోషంగా కొంతకాలం ఉండేటట్లు రచిస్తుంది. కానీ అంతలోనే కఠినాతి కఠినంగా బహు దుఃఖ భారంతో మరికొంతకాలం నడిచేటట్లుగా సకల జనుల జీవిత నాటక కావ్యాలను రచిస్తుంది. కావున ఆదిపరాశక్తిని కావ్యకళ అని స్తుతించారు. రసజ్ఞ, నవరసముల జ్ఞానం కలది. విశ్వచేతన అనుభవాన్ని, బ్రహ్మానందమును పొందాలనే కోరిక ఎల్లప్పుడూ ఈ ఆనందంలోనే గడపాలనే రసజ్ఞత కలిగే సాధన చేయాలని రసజ్ఞ అనే నామానికి అర్థం. రస సేవదిహి, ఆనంద రసపూర్ణమైనది. శృంగారాది రసములకు నిధి అయింది. మానవుల్లో రసం అనగా శుక్రధాతువు అధికంగా ఉంటుంది. ఆ శుక్రరసమును మూలాధారం నుండి సహస్రారంలోనికి పైకి నడుపుట ద్వారా నిరంతర బ్రహ్మానందం పొందుతారు. అదే రససేవది నామానికి అర్థం. పుష్ట, దేహ శుద్ధి కలిగిన మానవుడు సాధన ద్వారా తేజోవంతుడగుటకు పుష్టిగా ప్రాణశక్తిని పెంచుకోవాలి. అలాగే సాధకులు కూడా ఆత్మజ్ఞాన పుష్టిని పెంచుకున్నప్పుడు పరిపూర్ణుడవుతాడని పుష్ట అనే నామానికి అర్థం. పురాతన, అన్నిటికంటే ముందున్నది బ్రహ్మ విద్య. అత్యంత పురాతనమైనది, సనాతనమైనది. పూజ్య అంటే విశ్వములోని సకల దివ్య శక్తుల కంటే విశ్వశక్తి అత్యంత పూజనీయమైనది. యోగ సాధకుడు తనలోని కుండలిని శక్తిని అత్యంత పూజ్య భావంతో దర్శించుతూ సాధన చేయాలి అని, అప్పుడే సాధకుడు పరిపూర్ణుడవుతాడని పూజ్య అనే నామానికి అర్థం. పుష్కర, పుష్కరేక్షణ, జీవులకు పోషణ కలిగించేది, సకల శక్తిని ప్రసాదించేది, సాధకుడిని పరిపూర్ణుణ్ణి చేసే శక్తిని పుష్కర అంటారు. సామాన్యుడు సద్భావనతో సాధు స్వభావులై జీవించేటప్పుడు విశ్వశక్తి వారిని కరుణతో సకల పుష్టులు కలిగేలాగా అనుగ్రహిస్తుందని పుష్కరేక్షణ అంటూ కీర్తించబడింది. ఇప్పుడు 153 శ్లోకం. పరం జ్యోతి పరంధామ పరమాణు పరాత్పరా పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. పరం జ్యోతి పరబ్రహ్మ తేజస్వరూపిణి, పరంధామ పరబ్రహ్మ పదం, పరమాణు అత్యంత సూక్ష్మమైనది, పరాత్పర పరమం కంటే పరమమైనది, పాశహస్త చేతిలో పాశం కలది, పాశహంత్రి పాశములను ఛేదించేది, పరమంత్ర విభేదిని భావయుక్త మంత్రములను భేదించేది. ఇప్పుడు శ్లోకానికి అర్థం. అమ్మా, నీవు సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువు నుండి బ్రహ్మాండం వరకు అంతటా నిండి దివ్య వెలుగులను ప్రసరించే పరంజ్యోతి స్వరూపిణివి. పాశములను చేత ధరించిన నీవు భక్తులను సంసారమనే భవ బంధ పాశము నుండి విముక్తులను చేస్తావు. శత్రువులచే ప్రయోగించబడిన మంత్రములను ఛేదిస్తావు తల్లి. ఇక్కడ అద్వైతం ఏంటంటే, పరంజ్యోతి సకల జీవరాశిలోనూ జ్యోతి స్వరూపంగా వెలుగుతున్న శక్తియే పరంజ్యోతి. సాధకుడు ప్రాపంచక విషయాలకు లోను కాకుండా తనలోని ఆత్మ జ్యోతిని ప్రజ్వలింప చేసుకోవాలి. అప్పుడే పరంజ్యోతి స్వరూపుడవుతాడు. పరంధామ అంటే పరబ్రహ్మ స్థానమే పరంధామం. సాధన పరిపక్వత పొందినప్పుడు పరమపదమైన ధామాన్ని చేరగలడు. అదే పరంధామం. పరమాణు, అణువులలో అణువు కంటే సూక్ష్మమైనది కాని సాధకుడు ఈ సగుణ ప్రపంచాన్ని చూడగలిగినట్లుగా సాధన ద్వారా తన దివ్య నేత్రంతో సూక్ష్మమైన పరమాణును దర్శించి గ్రహించగలడు. పరాత్పర, ఇహ కంటే పరమం పరాత్పరమైనది. సాధకుడు
ఇంద్రియ నిగ్రహంతో నిత్య ఎరుకతో ఇహాన్ని సాధించి మరింత సాధనతో పరమానందమైన పరిపూర్ణమైన పరాజ్ఞానాన్ని అనుభూతి చెందగల శక్తిని పరాత్పర అన్నారనమాట. పాశహస్త పాశహంత్రి. ఆత్మజ్ఞానం లేని మానవుడు జన్మాంతరములుగా పాశములకు లోనై కర్మలను అనుభవిస్తూ ఉంటాడు. సాధన ద్వారా కర్మ చక్రమును ఛేదించి ముక్తిని పొందగలగడని పాశహస్త పాశహంత్రి నామానికి అర్థం. పరమంత్ర విభేదిని. భావయుక్త మంత్రములన్నీ పరమంత్రములే. అందువలన శక్తిని పరమంత్ర విభేదిని అన్నారు. మంత్రం ఎంత గొప్పదైనా మంత్రోచ్చారణ మనస్సు పని చేయనప్పుడు మాత్రమే పనిచేస్తుంది. అయితే శక్తి జాగృతం అవ్వాలంటే మనస్సు నిశ్చలం అవ్వాలి. ఈ ప్రకారంగా సకల మంత్రములను పరిత్యజించి మౌనం ద్వారా సాధన చేయాలని ఈ నామానికి అర్థం. 154వ నామం, 4వ శ్లోకం. మూర్త మూర్త నిత్యతృప్త మునిమానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ. మూర్త అంటే రూపం, అమూర్త రూపం లేనిది. నిత్యతృప్త నిత్యం తృప్తిని కలిగించింది. ముని మానస హంసిక మునుల మనస్సు యందు విహరించు హంస. సత్యవ్రత సత్యం నందు ప్రీతి కలది. సత్యరూప సత్యమే రూపంగా కలది. సర్వాంతర్యామిని అన్నింటి అంతరములతో ఉండేది. సతీ సత్యమైనది. శ్లోకానికి అర్థం. అమ్మా, సాకార నిరాకార రూపాలు రెండూ నీవై ఎల్లప్పుడూ తృప్తితో ఉండు మాతవు. మానవుల మనస్సు అనే సరోవరంలో విహరించుచున్నావు. సత్యమనే వ్రతముగా పాటించు సత్యవ్రతవై సత్య స్వరూపంగా సృష్టి అంతటా వ్యాపించిన సర్వాంతర్యామివి. దక్ష ప్రజాపతి కూతురివి, శివుని అర్ధాంగివైన సతీదేవివి. అద్వైతం ఏంటంటే మూర్త అంటే వ్యక్తమైన రూపం. సగుణ సాకారం భూమి జలం అగ్ని రూపములుగా వ్యక్తమైనది. అమూర్త అంటే నిర్గుణ నిరాకారం రూపం లేనిది, అవ్యక్తమైనది. వాయువు ఆకాశములు అవ్యక్తములు. నిత్యతృప్త మన ఆత్మ ప్రయాణం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నో జన్మలు తీసుకొని ఎన్నో లోకాలు దర్శించి ఎన్నెన్నో అనుభవాల ద్వారా ఆత్మ తన చైతన్యాన్ని విస్తరించి చేసుకుంటూ జ్ఞానాన్ని శక్తిని పెంచుకుంటూ ప్రయాణిస్తూనే ఉంటుంది. తృప్తిపడి ఆగిపోవడం అనేది ఉండదు. మనందరం నిత్యతృప్తులమే. ముని మానస హంసిక. మౌనంగా ధ్యానంలో ఉండే వారిని మునులు అంటారు. మునుల మనసు నిశ్చలంగా ఉండే సరస్సులా ఉంటుంది. అలాంటి మునులు ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే రూపంలో ఉండే హంసల అమ్మవారు విహరిస్తూ ఉంటుంది. ధ్యానులందరూ ముని మానస హంసికలే. సత్యవ్రత. వ్రతం అంటే ఒక నియమాన్ని అనుసరించి విధి విధానంగా క్రమ పద్ధతిలో నిర్ణీత సమయానుసారం కార్యాచరణ చేయుట. సత్యం అంటే బ్రహ్మం. ఎన్ని విశ్వములు రూపుదాల్చినా నశించినా ఎటువంటి మార్పులను పొందకుండా అనంతంగా శాశ్వతంగా ఉంటుంది సత్యము. అటువంటి సత్యమును అనుభవపూర్వకంగా దర్శించే వ్రతమును సత్యవ్రత అని కీర్తించారు. సత్యరూప. అనంతమైన సత్యరూపమైన నిర్గుణ నిశ్చల బ్రహ్మమే ఆదిశక్తి అయి ఉన్నది కనుక సత్యరూప అని కీర్తించారు. సర్వాంతర్యామిని. విశ్వశక్తి అయిన సగుణాకాశమే స్వయంగా పంచభూతాలుగా సకల నక్షత్ర గ్రహ రాశులుగా సకల జీవ నిర్జీవ రాశులుగా పరిణమించుతూ
అన్ని తానే అయి లోపల బయట అన్నిటి యందు ప్రవర్తింపచేస్తుంది కనుక సర్వాంతర్యామిని అని కీర్తించారు. అలాగే యోగ సాధకులు పరిపూర్ణత చెందినప్పుడు సర్వాంతర్యామిత్వాన్ని అనుభూతి చెందుతారు. యోగ సాధకులు పరిపూర్ణత చెందినప్పుడు సర్వాంతర్యామిత్వాన్ని అనుభూతి చెందుతారు. సత్ సతి అంటే సత్ ప్లస్ ఇది అంటే ఇదంతా సత్యమే, ఆది పరాశక్తే పరమ సత్యం అని నామం చెప్తుందన్నమాట. ఇప్పుడు 155 బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞా ప్రతిష్ట ప్రకటాకృతి. బ్రహ్మాణి బ్రహ్మలోని సృజన శక్తి, బ్రహ్మ ప్లస్ జనని సృష్టి పరిణామ క్రమంను కలిగించేది, బహురూప అనేక విధములైన రూపాల కలది, బుధార్చిత బుద్ధిమంతులచే ఆరాధించబడేది, ప్రసవిత్రి జగత్తును ప్రసవించేది, ప్రచండ విద్యుత్ కంటే తీవ్ర వేగం కలది, ఆజ్ఞా స్వరూపిణి, ప్రతిష్ఠితమైనది, ప్రకటాకృతి ప్రకటితమైన రూపం కలది. శ్లోకానికి అర్థం: అమ్మా, బ్రహ్మకు అర్ధాంగివైన బ్రహ్మణి, నీవు బ్రహ్మజ్ఞానం పొందే బ్రాహ్మణులకు జననివి, బహురూపాలలో పండితులచే అర్చించబడతావు, సమస్త భువనాలను ప్రసవించు జగజ్జననివి, నీ అనుజ్ఞచే ఈ సృష్టి ప్రకటితమైంది, నీవు విశ్వవిఖ్యాత దివ్య ఆకృతివి తల్లి. ఇక్కడ అద్వైత అర్థం ఏంటంటే, బ్రహ్మణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత. బ్రహ్మమును అర్థం చేసుకోవాలంటే బ్రహ్మములో అంతర్లీనంగా ఉన్న అంశాలను విడగొట్టి అర్థం చేసుకోవలసి ఉంటుంది. సర్వజ్ఞత్వం, సకల శక్తివంతం, సర్వవ్యాపకము అనే 3 గుణములు పరస్పరం విడదీసి చూడలేనటువంటి అంశములు. సర్వజ్ఞం, సకల శక్తివంతం, సర్వవ్యాపకము అనే 3 గుణాలను పరస్పరం విడదీసి చూడలేనటువంటి అంశములు. ఏది సర్వజ్ఞమో, ఏది సకల శక్తివంతమో, సర్వవ్యాపకము అయి ఉంటుంది. ఏది సర్వశక్తివంతమో అది సర్వజ్ఞత, సర్వవ్యాపకత కలిగి ఉంటుంది. ఏది సర్వవ్యాపకమో, సకలము తానే అయి ఉన్నదో అది సకల జ్ఞానవంతం, సకల శక్తివంతం అయి ఉంటుంది. ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. ఏది సర్వజ్ఞమో అది సకల శక్తివంతం, సర్వవ్యాపకము అయి ఉంటుంది. ఏది సర్వశక్తివంతమో అది సర్వజ్ఞత, వ్యాపకత కలిగి ఉంటుంది. ఏది సర్వవ్యాపకమో, సకలము తానై ఉన్నదో అది సకల జ్ఞానవంతం, సకల శక్తివంతం అయి ఉంటుంది. బ్రహ్మంలోని సర్వజ్ఞుడు విశ్వరచన సంకల్పం చేసినప్పుడు అందలి సర్వశక్తి ఆ సంకల్పానుసారం విశ్వంగా పరిణమిస్తుంది కనుక బ్రహ్మమునందలి సకల శక్తిని బ్రహ్మణి అని సాధకుల్లోని కుండలిని శక్తి ప్రసారం చేసినప్పుడు మానవ శరీరం పరిమిత శక్తి స్థాయి నుండి సకల శక్తివంతమవుతుందని కీర్తించబడింది. పరమాణు స్థాయి నుండి సకల చరాచర విశ్వమును వృద్ధి చెందించు శక్తి బ్రహ్మణి, బ్రహ్మజనని అని. బ్రహ్మణి తానే స్వయంగా సకల రూపాలు ధరిస్తుందని కనుక బహురూప అని జ్ఞానులైన వారు తనలోనే ఉన్న ఆ శక్తి అంశమైన కుండలిని సాధన చేస్తారని బుధార్చిత అనే నామానికి అర్థం. ప్రసవిత్రి తల్లి గర్భం నుండి శిశువును ప్రసవించినట్టుగా అనంత శూన్యమైన దివ్య హోమం నుండి విశ్వము ప్రసవించింది కనుక ప్రసవిత్రి అన్నారు. ప్రచండాజ్ఞ విశ్వశక్తి యొక్క చలనములు, కుండలిని శక్తి యొక్క చలనములు అత్యంత తీవ్రతరమైన వేగం అంటే కాంతి వేగం కంటే కొన్ని వందల రెట్లు వేగంతో ఉంటాయి కనుక ప్రచండ వేగంతో శక్తి అని
ఆ శక్తి పనిచేస్తున్నప్పటికీ అది సర్వజ్ఞతతో కూడి ఆజ్ఞావంతమైన ఆజ్ఞావంతమై ఉంటుంది కాబట్టి ఆజ్ఞ అని కీర్తించబడింది. సర్వజ్ఞ అని కీర్తించబడింది. ప్రతిష్ట విశ్వశక్తి విశ్వమునందు ప్రతి అణువు పరమాణువులతో నిండి తేజోవంతంగా ప్రతిష్ఠితమైంది. అట్టి దివ్యశక్తి మానవుల్లో కుండలిని రూపంలో నిద్రాణంగా ప్రతిష్ఠితమై ఉంది అని ప్రతిష్ట అనే నామానికి అర్థం. ప్రకటాకృతి దైవం ఎక్కడ ఉన్నది అని ప్రశ్నించే వాడికి ప్రపంచంలో ప్రకటిత రూపంలో ప్రతి ఒక్క అణువు అది జీవమైన నిర్జీవమైన దైవాంశమేనని ప్రకటాకృతి అని హయగ్రీవుల ఉవాచ. ఇప్పుడు మనం 156 ప్రాణేశ్వరి ప్రాణధాత్రి పంచాశత్ పంచాశత్పీఠ రూపిణి విశృంఖలా వివక్తస్థ వీరమాత వయస్ప్రసూః. ప్రాణేశ్వరి ప్రాణాలకు ఈశ్వరి, ప్రాణధాత్రి ప్రాణాలను ఇచ్చేది, పంచాశత్పీఠ రూపిణి 50 అక్షరాల స్వరూపం, విశృంఖల సంకెళ్ళు లేనటువంటిది, వివస్థ ఏకాంతంగా ఉండేది, వీరమాత వీర్యవంతులకు తల్లి, వ్యస్ప్రసూః ఆకాశాన్ని ప్రసరించింది. అమ్మా, నీవు సకల జీవులయందు గల ప్రాణశక్తిగా విరాజిల్లు ప్రాణేశ్వరివి, ప్రాణదాత్రివి, పంచాదశి శక్తి పీఠములయందు ప్రతిష్ఠితమై ఆరాధింపబడు జననివి, ఏ విధమైన శృంఖలాలు లేని సర్వ స్వతంత్రురాలివి, వీరులచే ఆరాధింపబడు వీరమాతవు, ఆకాశాన్ని నీలో నుంచే సృష్టించిన తల్లివి. ఇక్కడ అద్వైతం. ప్రాణేశ్వరి ప్రాణధాత్రి బ్రహ్మాండమంతా ఆవరించుకొని మహాకాశం అంతా ప్రాణశక్తే. ఆ మహాకాశమే సకల ప్రాణులయందు ప్రాణశక్తిగా ఉన్న ఆది పరాశక్తిని ప్రాణేశ్వరి అని, సకల జీవులకు ప్రాణం ఇచ్చేది కనుక ప్రాణధాత్రి అని కీర్తించబడింది. పంచాశత్పీఠ రూపిణి మానవులకు భాషగా అచ్చులు హల్లులుగా 50 అక్షరాలు నిర్ణయింపబడినవి. ఈ 50 అక్షరాలను శక్తిపీఠాలుగా భావించి భాషను పరోపకార నిమిత్తంగా మాత్రమే వినియోగించినప్పుడు ఆ శబ్దములే సాధనలై దైవ దర్శనం కలిగిస్తాయి. భాషను పవిత్రంగా వినియోగించుటయే మహామంత్రమని షట్పీఠ రూపిణి అని కీర్తించబడింది. విశృంఖళ సకల జీవుల పంచభూతములతో నిర్మితమైన శరీరాలు అనే పంజరంలో లేక సంకెళ్లలో బందీలై ఉన్నవి. పంచభూతములు అనంత ప్రకృతి యొక్క శ్వాసను అనే సంకెళ్లలో బందీలై ఉన్నవి. ఇటువంటి సంకెళ్ళు ఏవి బంధించినది వాటికి అతీతమైంది కనుక విశ్వశక్తిని విశృంఖళ అని కీర్తించారు. అలాగే సాధకులకు కూడా కుండలిని శక్తి సహస్రారంలో చక్కగా స్థిరమైనప్పుడు వారికి కూడా విశృంఖళ అనే సర్వ స్వతంత్ర స్థితి ఏర్పడుతుంది. వివక్తస్థ విశ్వశక్తి సకల చరాచర బ్రహ్మాండంగా తానే స్వయంగా రూపుదాల్చినప్పటికీ సకల జీవుల యొక్క హావభావాలను కర్మలను తానే అనుభవిస్తున్నప్పటికీ వాటికి స్పందించకుండా కర్మలకు అంటుకోకుండా సర్వసాక్షిగా ఉంటూ సర్వం తానే ఏకంగా ఉంటూ దేని చేత బంధింపబడకుండా ఉండే స్థితినే వివక్తస్థ అన్నారు. సాధకులు కూడా పరమహంస రీతిగా దేనితోనూ రమించకుండా సంగమించకుండా నీటిలో ఉంటూ తామరాకు నీటి తడవనట్టుగా సాధకులు ప్రపంచంలో ఉంటూ కర్మబంధీలు కాకుండా ప్రవర్తించాలని వివక్తస్థ చెబుతుంది. వీరమాత వీరులు అంటే ధర్మం
ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఇవి ఎక్కడ ఉంటాయో అక్కడ అమ్మ ఉంటుంది అని ఇవి వీరుల లక్షణాలు. ఉపాసనా దురంధరులు, ధర్మం కొరకు పోరాడేవారి యందు విశేష అభిమానం కలిగి ఉంటుందని వీరమాత అని కీర్తించారు. వియస్త్రూహు వియస్ వియత్ప్రసూహు అంటే మహాశూన్యం నుండి ఆకాశం ఉద్భవించింది. ఆకాశం శూన్యమైనది, శుద్ధమైనది. అలాగే మనస్సును ఆకాశం వలె శూన్యం చేసినప్పుడు సాధకుడు పూర్ణుడవుతాడు కనుక వియస్ప్రసూహుగా వర్ణించారు. ఇప్పుడు మనం 157 శ్లోకం. ముకుందా ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. ముకుంద సృష్టి స్వరూపిణి, ముక్తి నిలయ ముక్తికి నిలయమైనది, మూల విగ్రహ రూపిణి సకల దృశ్యమాన జగత్తుకు మూల విగ్రహం అయినది, భావజ్ఞ భావించుట ద్వారా తెలుసుకునేది, భవరోగగ్ని ప్రాపంచిక బంధాలను తొలగించేది, భవచక్ర ప్రవర్తిని సంసార చక్రమును నడిపించేది. శ్లోకానికి అర్థం. మా మూల విగ్రహ రూపిణివైన నీవు సాధకులకు ముక్తినిచ్చు ముకుందరు రూపిణివి. సర్వ జీవుల యొక్క భావన స్వరూపంగా ఉన్న నీవు జన్మ పరంపర చక్రమును గాడిలో పెట్టగల మాతవు. ముకుంద ఇక్కడ అద్వైతం ఏంటంటే, ముకుంద అంటే ముకుందుడు అంటే ముక్తిప్రదుడు, సకల భవబంధముల నుండి సాధకుణ్ణి విడుదల చేసి ముక్తిని కలుగజేస్తుందని ముకుంద అని కీర్తించారు. ముక్తి నిలయ ప్రతి మానవుల్లోనూ ముక్తికి కారణమైన ముకుంద ముక్తినొసగు శక్తి సహస్రారంలో ప్రతిష్ఠితమైనది. ఆ యొక్క శక్తిని ముక్తి నిలయ అని కీర్తించారు. మూల విగ్రహ రూపిణి, మూల విగ్రహం అనగా విశ్వం యొక్క నమూనా అంటే బ్లూ ప్రింట్ గా భావించవలెను. ఈ విశ్వం యొక్క అంకురమే మానవుల్లో ఉండే కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తి మానవుల్లో మూలాధారంలో గర్భగుడిలోని మూల విరాట్టులాగా ప్రతిష్ఠితమైనది. భావజ్ఞ ఆది మధ్యాంతరహితమైన ఈ దైవీ శక్తిని ఊహించి, భావించి, నమ్మి ధ్యాన సాధన చేయటం ద్వారా దర్శించాలి. తప్పితే మరి ఏ విధమైన ప్రాపంచిక వస్తు విషయ జ్ఞానముల ద్వారా దర్శింప శక్యం కానిది కనుక భావజ్ఞ అని కీర్తించారు. భవరోగగ్ని సృష్టిలో ఏ జీవికి లేనటువంటి అత్యుత్తమైన శరీర నిర్మాణం, మేధస్సు, తద్వారా విచక్షణ శక్తి, ఆత్మజ్ఞానం గ్రహించగలిగినటువంటి మనస్సు మానవులకు మాత్రమే ఇవ్వబడింది. అయితే మానవులు తమ మేధస్సునంతటినీ ప్రాపంచిక సౌఖ్యాల కోసం, సంపదల కోసం మాత్రమే హెచ్చిస్తూ ఆత్మజ్ఞానమును అలక్ష్యం చేస్తూ సంసార రోగ భవరోగాగ్ని అంటే భవరోగగ్రస్తులవుతున్నారు. అంటే ఆత్మజ్ఞానంను అలక్ష్యం చేస్తూ సంసార రోగ గ్రస్తులవుతున్నారు. కాబట్టి భగవద్జ్ఞానం ద్వారానే ఈ భవరోగం నశిస్తుంది కనుక భవరోగాగ్ని అని కీర్తించబడింది. భవచక్ర ప్రవర్తిని, భవచక్రం అంటే సంసార చక్రం. కుండలిని శక్తి నిద్రావస్థలో ఉన్నంతకాలం ఈ భవచక్రం అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. శక్తి ప్రసారం చేరినప్పుడు భవచక్రమును దాటుతాం కనుక మూలాధారంలో వ్యవస్థితమై ఉన్న కుండలిని శక్తిని భవచక్ర ప్రవర్తిని అని కీర్తించారు. ఇప్పుడు 158వ శ్లోకం. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదార కీర్తిరుద్ధామ వైభవావర్ణ రూపిణి. ఛందస్సారా వేదముల సారం, శాస్త్రసార శాస్త్రాల సారం, మంత్రసార మంత్రముల సారం,
తలోదరి సూక్ష్మమైన ఉదరం కలది. ఉదారకీర్తి ఊర్ధ్వగతిలో సహస్రారమునకు వెళ్ళిన కుండలిని. ఉద్ధామ వైభవ సుషుమ్నా ద్వారా పైకి విభవించినది. వర్ణరూపిణి వర్ణముల రూపమైనది. మా సమస్త ఛందస్సుల సకల శాస్త్రములు సర్వ మంత్రముల మూల సారానివి నీవే. చతుర్దశ భువనాలను ఉదరంలో ఉంచుకున్న తలోదరివి, సర్వ అక్షర రూపిణివై శోభిల్లుతున్నావు తల్లి అని ఈ శ్లోకానికి అర్థం. ఇప్పుడు అర్థం ఏంటంటే, ఛందస్సార సకల వేదాంతముల సారం, వేదములలో ఉన్న బ్రహ్మ పదార్థాలను కీర్తిస్తూ దానిని అనుభవపూర్వకంగా తెలుసుకొనుటే మానవ జన్మ లక్ష్యమని చెబుతూ వేదాంతముల సారం ఆత్మ జ్ఞానాన్ని గ్రహించుటే అని ఛందస్సారాగా కీర్తించారు. శాస్త్రసార మంత్రసార అంటే ఇక్కడ వేదముల నుండి శాస్త్రాలు మంత్రాలు పుట్టినవి. సకల శాస్త్రాలు మదించి చూడగా వాటన్నిటికీ ఆధారం, ఉనికి, లక్ష్యం భగవద్ దర్శనమే అవుతుంది. అలాగే సకల మంత్రములకు ఆధారం, ఉనికి, లక్ష్యం కూడా భగవద్ దర్శనమే అవుతుంది. అందువలన ఆ దివ్య శక్తిని శాస్త్రసార మంత్రసార అని కీర్తించారు. తలోదరి అంటే ఉదరం అనగా పొట్ట, సూక్ష్మమైన ఉదరం కలిగి ఉండడం. నిత్యం కుండలిని యోగ సాధన చేస్తున్న వారు విషయ సుఖములకు దూరంగా ఉన్నందువల్ల వారి పొట్టలు బాగా అణిగి సమతలంగా సాగుతూ ఉంటాయని తలోదరి అనే నామానికి అర్థం. ఉదార కీర్తి ఉద్ధామ వైభవ అంతా అనే నిర్ణయం పనివి కాని మహావైభవం కలది. మూలాధారంలో ఉన్న శక్తిని జాగృతం చేసి ఊర్ధ్వగతిని నడుపుతూ సహస్రారమునకే కాక ఇంకా పైకి తారామండల స్థాయిలను దాటుతూ ఆవలికి సాగనిమ్మని ఉదార కీర్తి అని మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు ఉన్న సుషుమ్న అంటే ధామం మార్గమును అనుసరిస్తూ కుండలిని శక్తిని విభవింపజేయమని ఉద్ధామ వైభవ అనే నామం చెప్తుంది. ఇక్కడ వర్ణరూపిణి, వర్ణాలు అంటే అక్షరాలు, క్షరం అంటే ఎన్నటికీ నశించనది, విశ్వశక్తి అక్షర స్వరూపమని, వర్ణరూపిణి అని కుండల్ని పరిపూర్ణంగా విభజించినప్పుడు సాధకుడు కూడా అక్షర స్వరూపుడవుతాడని వర్ణరూపిణిగా వర్ణించబడింది. మరి ఇప్పుడు 159 జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోప నిర్గుష్ట శాంత్యతీత కళాత్మిక. జన్మ మృత్యు జర జనన మరణ వృద్ధాప్యాలు, తప్త జన తప్పించే జనులు, విశ్రాంతిదాయిని విశ్రాంతినిచ్చున్నది, దుర్గస్థ సకల ఉపనిషత్తులతో ఉన్నతంగా ఉన్నది, శాంత్యతీత కళాత్మిక శాంతికి అతీతంగా ఉన్న కళ ఆత్మగా కలది. అర్థం, అమ్మా నీవు జనన మరణ వయోభారంతో తపించు జీవులకు విశ్రాంతి ప్రసాదిస్తావు. సర్వ ఉపనిషత్తులు నీ వైభవాన్ని కీర్తిస్తున్నాయి. శాంతికి అతీతమైన ఆత్మ చైతన్య స్వరూపాన్ని ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి. అద్వైతం ఏంటంటే ఇక్కడ జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయిని, ఇదంతా ఒకటే నామం కింద వస్తుంది అనమాట. జనన మరణ వృద్ధాప్యాలతో దుఃఖించే వారిని యోగ సాధన ఆ తపన నుండి విడిపించి విశ్రాంతిని సుఖాన్ని కలుగజేస్తుంది. అలాగే వయస్సు పైబడినందువల్ల వచ్చే వృద్ధాప్య సమస్యలను తొలగిస్తుంది, దీర్ఘాయుష్ కలగజేస్తుంది, సాధకునికి
ప్రస్తుత జన్మ పూర్తయ్యేటప్పుడు ముక్తి నొసగుతూ తిరిగి జనన మరణములు లేకుండా పూర్తి చేస్తుంది అని జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయినిగా కీర్తించారు. సర్వోపనిషదుత్కృష్ట అంటే వేదములు ప్రతిపాదించినటువంటి బ్రహ్మ విద్యను సాధన చేస్తూ సత్యదర్శనం సాధించినటువంటి మహాత్ములు తాము చేసిన సాధన వలన కలిగిన ఇహలోక ఫలితాలు, బ్రహ్మానుభూతులను గురించి తగిన పరిపక్వత సాధించిన సత్యాన్వేషణలకు ఏకాంతంలో రహస్యంగా చేసిన బోధనలే ఉపనిషత్తులు. అనేక మంది సిద్ధులు బోధించిన ఉపనిషత్తులన్నీ అత్యంత ఉన్నతమైనవిగా కీర్తించబడినవి. సకల ఉపనిషత్తులు ముక్తకంఠంతో స్థుతిగా ఘోషించినది విశ్వశక్తి అయిన కుండలిని విద్య గురించి మాత్రమేనని సర్వోపనిషదుత్కృష్ట అని కీర్తించబడింది. శాంత్యతీత కళాత్మిక సకల జీవుల సుఖ దుఃఖములు తానే సృష్టిస్తూ తానే అనుభవిస్తూ వాటికి అతీతమైన పరమ శాంతిలో ఉండే కళగా ఉండే దానిని శాంత్యతీత కళాత్మిక అని కీర్తించారు. 160 శ్లోకం. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ట కాంత కాంతార్థ విగ్రహ. గంభీరంగా ఉన్నది, గగనాంతస్థ ఆకాశంలో ఉండేది, గర్విత గర్వం కలిగింది, గానలోలుప గానం అంటే ప్రీతి కలది, కల్పనారహిత కల్పనలు లేనిది, కాష్ట కాల ప్రమాణంలో అత్యున్నతమైనది, ఆకాంత దుఃఖం లేనిది, ఆకాంత విగ్రహ కాంతివంతమైన శరీరం కలది. శ్లోకానికి అర్థం. అమ్మా, నీవు గంభీరమైన రూపము కలిగి గగనమంతా వ్యాపించిన లోకైక జననివి. సంగీత గానాలాపనకు ప్రీతి చెందుతావు. ఊహలకు అందని కల్పనారహితవు. కాల పరిగణనలో అత్యంత స్వల్ప భాగమైన కాంతవు. నీలకంఠుని అర్ధనారీశ్వరివి తల్లి. ఇక్కడ అద్వైతం ఏంటంటే గంభీర చేసే పనిలో అలసత్వం, నిర్లక్ష్యం, ఉదాసీనత, కపటం, మోసం, అపహాస్యాలు లేకుండా చేసే పని యందు ప్రతి అంశలో శ్రద్ధ, పట్టుదల, దీక్ష, సహనాలతో పని యొక్క ఫలితంపై ఖచ్చితమైన దృఢ నమ్మకంతో ఉండటం. గంభీరంగా విశ్వశక్తి విశ్వ రచన చేస్తుంది కనుక గంభీర అని యోగ సాధకులు అత్యంత గంభీరతతో సాధన చేయాలని ఈ నామం సూచిస్తుంది. గగనాంతస్థ. గగనం అంటే ఆకాశం. ఆ ఆకాశం అంతా తానే అయి ఆయన శక్తిగా ఉంది కనుక గగనాంతస్థ అంటారు. సకల జీవులలో ప్రాణశక్తిగా ప్రవహిస్తుంది. ఆ శక్తి పూర్ణత్వమును కలుగజేస్తుంది కనుక గగనాంతస్థ అని కీర్తించారు. గర్విత లోకంలో మనుష్యులు బలంతో, జ్ఞానంతో, ఐశ్వర్యంతో, అధికారంతో, ప్రతిష్టతో గర్వితులవుతూ ఉంటారు. విశ్వంలో ఎంతటి గర్వితులున్నను వారి గర్వములను అణచగలిగే అతి గర్వితమైనది విశ్వశక్తి. అందువలన శ్రీమాతను గర్విత అని కీర్తించారు. గానలోలుప సంగీత స్వర ధ్వనులు చేత కూడా కుండలిని శక్తి జాగృతమవుతుందని గానలోలుప అని నిరంతర వేణునాదంలో శ్రీకృష్ణుడు కుండలిని శక్తిని జాగృతం చేసినట్లుగా పురాణాలు చెబుతున్నవి. అనేక మంది విద్వాంసులు, పుండరీకులు, భక్త తుకారాం మొదలైన భక్తులు కేవలం గానముల ద్వారా పరవశించి పాటల ద్వారా యోగులైనారు. రామదాసు, అన్నమయ్య, కృష్ణ చైతన్య ప్రభు, వీరాబాయి వంటి వారు సంగీతం ద్వారానే ముక్తి పొందినట్లు చరిత్రలు చెబుతున్నాయి. భక్తి పారవస్యంతో పరవశించి పాడేవారికి
విశ్వశక్తి అనుగ్రహం త్వరగా లభిస్తుందని గానలోలుప అనే నామానికి అర్థం. కల్పనారహిత, కల్పనలు లేనిది, మాయామయమైన జగత్తు నుండి విముక్తి పొంది కల్పనారహితుర రహితులవుతారు. కాష్ట అంటే ఒక కాల ప్రమాణం, 18 రెప్పపాటుల కాలంను కాష్ట అని, కాలస్వరూపిణి అని అర్థం. విశ్వంలో వివిధ లోకాలలో కాల నిర్ణయం, కాల ప్రమాణం వివిధ రకాలుగా ఉంటుంది. సకల కాలముల యొక్క ప్రమాణాలను నిర్దేశించే శక్తి కాష్ట అని కీర్తించారు. అలాగే సాధకుడు తన శరీరంలోని కాష్ట అనే ప్రాణశక్తిని జాగృతం చేస్తూ దానిని దర్శిస్తూ పరమ బ్రహ్మస్థితిని పొందాలని, ఈ స్థితి సాధించిన వారు కాలాన్ని అంటే కాష్ట ఈ కాలాన్ని జయించిన వారవుతారని ఈ నామానికి అర్థం. ఆకాంత, ఆగమ అనగా పాపము, పాపాలను తొలగించేది కనుక ఆకాంత అని. యోగ సాధకులకు పాపములన్నీ దహించి వేయబడతాయని అర్థం. కాంతార్థ విగ్రహ, కాంతము అంటే తేజస్సు. సాధనతో తేజోవంతులైన సాధకులు దివ్య కాంతితో ప్రకాశిస్తారని కాంతార్థ విగ్రహ. కాంతం అంటే తేజస్సు, సాధనతో తేజోవంతమైన సాధకులు దివ్య కాంతితో ప్రకాశిస్తారని కాంతార్థ విగ్రహ అని నామానికి అర్థం. ఇప్పటి వరకు మనం 160లోకి